హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశల పలికిలో సరదాగా. ఈరోజు వీడియోలో బెంగళూరులోని ఒక ఫేమస్ ప్లేస్ని చూపిస్తున్నానండి. ఒక టెంపుల్కి వెళ్తున్నాము. పూరి జగన్నాథ్ ఆలయం స్ట్రక్చర్ని సేమ్ టు సేమ్ బెంగళూరులో కూడా కన్స్ట్రక్షన్ చేశారండి. సో ఈ గుడిని నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, అందుకని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. దాదాపుగా మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. దీనికి ఆపోజిట్లో మనకి పెద్ద హనుమంతుని విగ్రహం అనేది ఉంటుంది, మీరు చూపిస్తుంది అదే అన్నమాట. ముందుగా అయితే మనము ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసేసుకుందాము. సో క్యూలోకి వెళ్దామండి. ఆ తర్వాత ఇస్కాన్ అంటే కృష్ణుడి గుడికి వెళ్దామండి. సో మనకి దగ్గర నుంచి గుడి అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో దీనికి ఆపోజిట్లో మనకి ఈ ఆంజనేయ స్వామి గుడి అయితే ఉందన్నమాట. ఆంజనేయ స్వామి విగ్రహానికి ఎదురుగా ఒక స్కూల్ ఉంది. మేము కరెక్ట్గా వెళ్ళే టయానికి ఆ స్కూల్ నుండి పిల్లలందరూ కూడా వచ్చారనమాట. చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉండింది. సో ఫైనల్గా మేమైతే క్యూలోకి వచ్చేసాము. స్వామివారి పాదాల దగ్గర మనము పూజ చేసేసుకొని స్వామివారి విగ్రహాన్ని దర్శనం చేసేసుకొని ప్రసాదం తీసుకొని బయటికి వచ్చేసామండి. ఇప్పుడైతే కృష్ణుడి గుడికి వెళ్తున్నాము. ఇక్కడ పెద్దగా క్యూ లైన్స్ అట్లాగే ఏమీ లేదండి, కానీ జనం అయితే ఫుల్ రష్గా ఉంటారనమాట. సో మెయిన్ డోర్ నుంచి నేను మీకు గుడిని చూపించడానికి ట్రై చేస్తున్నాను. ద్వారం దగ్గరకు వచ్చేసేసి ఎడమ చేతి వైపు కనుక తిరిగినట్లయితే మనకి దర్శనం చేసుకొని వచ్చినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం అనేది కనిపిస్తుందండి. ఈ గుడి అనేది చాలా హైట్లో ఉండి అలాగే చాలా విశాలంగా కూడా కనిపిస్తుంది. సో ఇక్కడి నుంచి మనకి విగ్రహం అనేది ఈ విధంగా కనిపిస్తుందండి. అలాగే గుడి లోపలికి మనకి ఫోన్స్ని అలౌ చేయరు, అంటే ఫోటోగ్రఫీని అలౌ చేయరు. కాబట్టి నేను బయట గుడి అనేది ఎలా ఉందో చూపిస్తున్నాను. సో గుడికి మనము కుడివైపున వెళ్తే ఈ విధంగా అంతా శిల్పకళ అనేది చాలా బాగా ఉంటుంది. మీరు అచ్చం పూరిలో ఎలాగైతే జగన్నాథుని గుడిని చూస్తారో అదే విధంగా కట్టారంట. ఇక్కడ మీకు దశావతారాలని చెక్కబడి ఉన్నాయండి. సో ముందుగా మనకి మత్స్య అవతారము, అలాగే కూర్మ అవతారము, ఇవన్నీ కూడా వరుసగా ఉంటాయి గుడి చుట్టూ కూడా. అలాగే మనం మామూలుగా గుళ్ళు అనేవి కొండరాళ్ళతోటి చెక్కబడి ఉంటాయి కదా, కానీ ఇక్కడ చెక్కతోటి ఈ కార్వింగ్ అంతా కూడా చేశారనమాట. సో మనకి వుడ్ కలర్లో కనిపిస్తుంది అదే. ఇక మత్స్య అవతారము, పైన కూర్మ అవతారము, అలాగే పక్కన అన్నీ కూడా వరుసగా ఉంటాయి. ఇంకా చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ కృష్ణుడు, బలరాముడు, సుభద్రాదేవిలతో సహా మనకి పూరిలో ఏ విధంగా పెద్ద కళ్ళతోటి దర్శనమిస్తారో అదే విధంగా విగ్రహాలు అనేవి ఉంటాయి, పూజలు అందుకుంటూ ఉంటారు. చాలా అద్భుతంగా చెక్కబడినటువంటి ఈ గుడి అనేది చాలా ప్రాశస్త్యం ఉన్నదండి. అలాగే మనకి చూడటానికి కూడా చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. మధ్యలో కూడా మనకి వాకిలి ఉందండి. సో అక్కడి నుంచి మళ్ళీ ముందుకు వెళ్తే మనకి ఇంకా విగ్రహాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ గుడి అడ్రస్ అయితే మనకి అగ్రా ఫ్లైఓవర్కి పక్కనే కనిపిస్తూ ఉంటుంది. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ఫస్ట్ సెక్టార్ అనమాట. సో బెంగళూరులో ఉండేవాళ్ళు ఈజీగా చక్కగా ఒక 10 కిలోమీటర్ల లోపలే మీరు జర్నీ చేసేసి దర్శనం చేసేసుకోవచ్చు. ఈ గుడి ఓపెన్ ప్లేస్లో ఉండటం వల్ల మనకి లైటింగ్ అంతా కూడా చాలా చక్కగా కనిపిస్తూ ఉంది. అలాగే గాలి అంతా కూడా బాగా వీస్తూ ఉంది. ఇక ఇప్పుడు మనం గుడి వెనుక భాగానికి వచ్చేస్తున్నాము. సో ఇక్కడ మనకి నృసింహ అవతారం అంటే నారసింహుని అవతారం అనేది కనిపిస్తూ ఉంది. ఈ గుడికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఈజీగా సండేస్ కానీ లేదా సాటర్డేస్ కానీ చక్కగా వచ్చేసేయచ్చు. పిల్లలతోటి హాయిగా స్పెండ్ చేయొచ్చు టైం అనేది. పూరి దాకా వెళ్ళలేని వాళ్ళ కోసము ఇది మంచి ప్లేస్ అని చెప్పచ్చు. అలాగే కృష్ణ భక్తులకి ఇష్టమైన ప్రదేశం అని కూడా చెప్పచ్చు. ఇక ఈ వైపు ఉన్న గుడి మొత్తాన్ని కూడా నేను ఒకేసారి చూపిస్తాను చూడండి. మనకి టోటల్ టెంపుల్ స్ట్రక్చర్ అంతా కూడా కనిపించేలాగా షూట్ చేశాను. మనం గుడి చుట్టూ కూడా 3 ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత చివరిగా మనం ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడ ఒక చిన్న శివాలయం కూడా ఉందండి. గుడికి మనకి మధ్యలో వాకిళ్ళు ఉండటం వల్ల మనం ఏ వైపు నుంచైనా కానీ చక్కగా లోపలికి వెళ్ళొచ్చు. మనకైతే గుడి వ్యూ అనేది ఈ విధంగా కనిపిస్తుందండి. సరే నేనైతే దర్శనం చేసేసుకున్నాను, అలాగే బయటికి కూడా వచ్చేసాను. నాకైతే ఆ పూరి జగన్నాథుని చూసిన ఫీలింగే వచ్చిందండి. మరి మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా బెంగళూరులో ఉన్న ఎంతమంది ఈ గుడిని చూసారో నాతోటి చెప్పండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందు ఉంది మీ ఆశా జ్యోతి. అంతవరకు బాయ్.